అలానే మిస్ఎస్ రావు, బంగారం రేటు గత 3 సంవత్సరాల నుంచి పెరుగుతూ వచ్చింది. గతంతో పోల్చుకుంటే దాదాపు 30-40% రేటు పెరిగింది. దీనికి కారణం ఏంటి అనే దాని మీద రకరకాలుగా విశ్లేషణలు చేస్తూ వచ్చాం. ఒకటి, అంతర్జాతీయంగా మారినటువంటి పరిస్థితులు. 2, ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఆర్బీఐ భారీగా కొనుగోలు చేసుకోవటం టన్నుల కొద్ది బంగారాన్ని. ఇంకా 3వ కారణం ఏంటి అని అంటే, తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ స్కామ్కు పాల్పడినటువంటి తరుణంలో వచ్చినటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అంటే, కేజీల కొద్ది టన్నుల కొద్ది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఈ అమౌంట్ అంతా ఉపయోగించారు అనేది ఆంధ్రప్రదేశ్ సిట్ దర్యాప్తులో వెల్లడైనటువంటి అంశం. సో ఇప్పుడు బంగారం రేటు పెరగడానికి 4-5 కారణాలు తీసుకుంటే, ఒక కారణం లిక్కర్ స్కామ్లో సంపాదించినటువంటి డబ్బులు. ఆ డబ్బులు బులియన్ మార్కెట్కి వెళ్ళి బులియన్ మార్కెట్ నుంచి డైరెక్ట్గా టన్నుల కొద్ది బంగారాన్ని కొనుగోలు చేశారు. ముడుపుల రూపంలో బంగారాన్ని ఇచ్చేశారు. సాధారణంగా ముడుపులు కరెన్సీ రూపంలో ఇస్తుంటారు, కానీ ఇక్కడ జరిగింది ఏంటి, కిలోల కొద్ది బంగారం రూపంలో ముడుపులు ఇచ్చారు. ఇదే ఆధారాలతోటి ఆంధ్రప్రదేశ్ సిట్ వెలికి తీస్తుంది ఇన్వెస్టిగేషన్లో. ఇప్పటి వరకు బంగారం రేటు ఎందుకు పెరుగుతుంది అని చెప్పి గత కొన్ని రోజులుగా అనేక విశ్లేషణలు నేనే చేశాను. అంతర్జాతీయ మార్పుల దగ్గర నుంచి, ట్రంప్ చేసేటువంటి రెసిప్రోకల్ ట్యాక్స్ దగ్గర నుంచి, చైనా భారీగా కొనుగోలు చేసినటువంటి బంగారం దగ్గర నుంచి, మన ఆర్బీఐ టన్నుల కొద్ది బంగారం ఈసారి కొనుగోలు చేస్తుంది అని చెప్పి చెప్తూ బంగారం రేటుకి సంబంధించి హెచ్చుతగ్గులు ఎలా ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనేది చెప్తూ వచ్చా. కానీ ఈ బంగారం పెరుగుదల మీద ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ప్రభావం ఉంది, ఎంతో కొంత ఉంది. అటు తెలంగాణలో లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం బయటకు వచ్చింది. కవిత ఆల్రెడీ తిహార్ జైలుకి వెళ్ళొచ్చింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లిక్కర్ స్కామ్, ఇంకా భారీ లిక్కర్ స్కామ్, కొన్ని వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్. ఇక్కడ 2014 నుంచి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి స్కామ్, విద్యుత్ ఒప్పందాల స్కామ్, ఈరేస్ స్కామ్, ఇలా అనేక రకాలు ఉన్నాయి. దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది తెలంగాణలో. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్యలో లిక్కర్ స్కామ్ రూపంలో, శాండ్ స్కామ్ రూపంలో, ల్యాండ్ స్కామ్ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు సొంత డెన్నుల్లోకి వెళ్ళిపోయాయి. మరి ఆ కోట్ల రూపాయలు ఎటు వెళ్ళినాయి? కొన్నేమో విదేశాలకు వెళ్ళాయి, మరికొన్నేమో బంగారం షాపులకు వెళ్ళాయి, ఇంకొన్నేమో బులియన్ మార్కెట్లో డైరెక్ట్గా టన్నుల కొద్ది బంగారం కొనుగోలు చేయడానికి వెళ్ళారు. మరి విదేశాల నుంచి ఎంత బంగారం దిగుమతి చేసుకున్నప్పటికీ ఆ బంగారాన్ని హోల్సేల్గా టన్నుల కొద్ది కొనుగోలు చేస్తున్నప్పుడు రిటైల్గా మార్కెట్ పెరగదా? రిటైల్గా వినియోగదారులు కొనుగోలు చేయడానికి వస్తే రేట్ చెప్తున్నారు. అందుకే ఈ సంవత్సరం జ్యువెలరీ షాప్స్ వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా? వినియోగదారులు రావట్లే, కొనుగోళ్లు తగ్గిపోయినాయి, బంగారం కొనుగోళ్లు, కానీ బంగారం రేటు మాత్రం పెరిగింది అని చెప్పారు. ఎందుకు పెరిగింది? జనరల్గా డిమాండ్ అండ్ సప్లై కదా. డిమాండ్ ఉన్నప్పుడు రేటు ఉంటుంది, డిమాండ్ పడిపోయినప్పుడు రేటు తగ్గుతుంది. వినియోగదారుల నుంచి 70% కొనుగోలు తగ్గాయి ఈ సంవత్సరం. అఫీషియల్గా వచ్చిన డేటా జ్యువెలరీ షాప్ నుంచి 70% కొనుగోలు తగ్గిపోతే మరి రేటు కూడా దానికి తగిన విధంగా తగ్గిపోవాలి కదా, కానీ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ఇలాంటి అవినీతి స్కామ్స్ బయటకు వచ్చిన క్రమంలో ఆ డబ్బంతా బులియన్ మార్కెట్ మీద, బంగారం మీద పడిపోయింది. దీనికి సంబంధించిన విచారణ చేస్తున్నారు. ఇప్పటికే పద్మావతి జ్యువెలర్స్ అనేది ఒకటి బయటపడింది. అలాగే ముంబైలో ఉండేటువంటి బులియన్ మార్కెట్లో కూడా వీళ్ళు పెట్టుబడులు పెట్టారు, బులియన్ మార్కెట్లో బంగారం కొనుగోలు చేశారు భారీగా అని చెప్పి చెప్తున్నారు. అలాగే రియల్ ఎస్టేటు, ఇక్కడ రియల్ ఎస్టేట్ చాలక మళ్ళా ఆఫ్రికా కంట్రీస్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టారని చెప్పి చెబుతున్నారు, అక్కడ మైనింగ్కి వెళ్ళారని చెప్పి చెబుతున్నారు. దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ సిట్ విచారణ చేస్తూ ఉంది. అంతేకాదు, దుబాయ్లో ఇక్కడ ఉండేటువంటి శ్రావణ్ రావుకి అక్కడ లిక్కర్ స్కామ్లో ఉండే నిందితులకి సంబంధం ఉందనేది కూడా ఆంధ్రప్రదేశ్ సిట్ బయటకు తీస్తుంది. ఇప్పుడు అక్కడ స్విచ్ చేస్తే బల్బు తెలంగాణలో వెలుగుతుంది. లిక్కర్ స్కామ్కు సంబంధించిన నిందితులతోటి ఫోన్ స్కామ్కి సంబంధించిన, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన నిందితుడు ఒకే రూమ్లో దుబాయ్లో ఉన్నారు. అంటే లిక్కర్ స్కామ్లో తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రమేయం కూడా ఉందేమో అనేటువంటి అనుమానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులకు వస్తూ ఉంది.
కొద్దిగా విచారణ ముందుకు వెళ్తే కానీ అసలు మొత్తం వ్యవహారం అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కలిసి ఏం చేశారు అనేది బయటకు వచ్చే అవకాశం లేదు. సో బంగారం రేటు పెరగడానికి, రియల్ ఎస్టేటు పెరగడానికి కారణం ఈ స్కాములు ఒక కారణం. అనేక అంశాలు ఉన్నాయి, వాటిలో ఒక కారణం ఈ స్కామ్లు తాలూకు వేల కోట్ల రూపాయలు అని చెప్పి అనుకోవచ్చు, బ్లాక్ మనీ అనుకోవచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ విచారణ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సిట్టు తేల్చినటువంటి కొన్ని అంశాలు ఆల్రెడీ కొన్ని పేపర్లో వచ్చాయి. ఇప్పుడు మనకు చూస్తే కనుక అనుభవించు రాజా అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. మద్యం కుంభకోణం సొమ్ముతో మాఫియా ముఠా జల్సా, భారీగా భూములు ఆస్తులు కొనుగోలు, విదేశాలకు నిధులు తరలింపు. ఇది వాళ్ళు మద్యం స్కామ్లో డబ్బులు సంపాదించి ఏం చేశారు అని అంటే జల్సాలు చేశారు. ఎలా జల్సాలు చేశారు అని అంటే మద్యం కుంభకోణంలో దోచుకున్నటువంటి డబ్బుతో మాఫియా సభ్యులు అత్యంత విలాసవంతమైన జీవితం గడిపారు. తరచూ విదేశాలకు వెళ్ళి జల్సాలు చేసేవాళ్ళు. అక్కడ ఖరీదైన హోటళ్లు, రిసార్ట్లలో బస చేసేవారు. ముఖ్యంగా ప్రధాన నిందితుడు రాజకేశ్ రెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల భారీగా భూములు కొన్నారు. మరి ఒక్కళ్ళే అన్ని భూములు కొంటే భూముల రేటు ధరకి ఏం చేస్తాయి? అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి హైదరాబాద్ చుట్టూ భూములు భారీగా కొన్నారు, ఆస్తులు కూడగట్టారు, ఖరీదైన విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేశారు. రాజకేశ్ రెడ్డి తన పేరు మీద తల్లి సుభాషిణి సొంత సంస్థ ఇషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ పేరుతో హైదరాబాద్ శివారు షాబాద్, మంచనపల్లి, దామరపల్లి వంటి చోట్ల 92 ఎకరాలు కొనుగోలు చేశారు. కొన్నప్పుడు వాటి మార్కెట్ విలువ 100 కోట్లు ఉంటుందని సిట్ అంచనా. అంటే అప్పుడు 100 కోట్లు ఉంటుంది, ఇప్పుడు ఇంకా పెరుగుంటుంది. ఆ భూములను హెచ్ఎండిఏలో కమర్షియల్, రెసిడెన్షియల్ కేటగిరీలోకి మార్చుకొని భారీగా లబ్ధి పొందారు. సో ఆయన ల్యాండ్ కొన్నారు, ఆ ల్యాండ్ని కమర్షియల్ కింద, రెసిడెన్షియల్ కింద మార్చుకున్నాడు. అంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది అప్పట్లో. లేదంటే ఈజీగా మార్చరు కదా హెచ్ఎండిఏలో. ఆ హెచ్ఎండిఏలో శివారెడ్డి ఎవరో పేరుంది, అతన్ని ఏసీ బోల్ పట్టుకుంటే దాదాపు 1000 కోట్ల పైన దొరికింది. ఇలాంటివి చేశారు. కేటగిరీలో మార్చుకుని భారీగా లబ్ధి పొందారంటే రాజకేశ్ రెడ్డి పండాంగం పండారు. ఆయన ముడుపుల సొమ్ముతోనే ఈ భూములు కొన్నారని సిట్టు పేర్కొంది. భూముల కొనుగోలుకు మధ్యవర్తులుగా వ్యవహరించిన వారికి రాజకేశ్ రెడ్డికి చెందిన ఆదాన్ డిస్టిలరీస్ నుంచి కమిషన్ సొమ్ము చెల్లించినట్టు తేల్చింది. సో ఆదాన్ నుంచి ఈ భూములకి అమౌంట్ చెల్లించాడు. 25 కోట్ల రుణం తీసుకుని భూములు కొన్నట్లు రికార్డులో చూపించారు. ఇక స్టార్టప్ కంపెనీలు మద్యం ముడుపుల రూపంలో సంపాదించిన నల్లధనాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు రాజకేశ్ రెడ్డి A9 తూకేశ్ల ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డి పలు స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేశారు. అప్పటికే ఉన్న వాటిని కొనుగోలు చేశారు. వాటిలో విద్యుత్ వాహనాలు, ఈవీ, ఫార్మా, లాజిస్టిక్ వంటి రంగాలకు చెందినవి ఉన్నాయి. ఆ కంపెనీల నిర్వహణ, పరిశోధన వ్యయం, ఉద్యోగుల వేతనాలకు మద్యం ముడుపులు సొమ్మే చెల్లించారు. ఇక రాజకేశ్ రెడ్డి ఈడీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన సినిమాలు తీశారు. స్పై సినిమాకు 25 కోట్ల వరకు ఖర్చు అయితే 12 కోట్లకు సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలే అధికారికంగా చూపించారు. ఇక మద్యం కుంభకోణం సొమ్ముతో జాంబియా, టాంజానియా తదితర దేశాల్లో మైనింగ్, ఇనుపగన్యం తవ్వకాలు చేపట్టేందుకు, కర్మాగారాలు పెట్టేందుకు ఈ ముఠా సన్నాహాలు చేసింది. వారి ట్రావెల్ పత్రాలు, పాస్పోర్టుల ద్వారా ఈ విషయం వెల్లడైంది. సో కోటి తవ్వుతుంటే ఈ స్కామ్కు సంబంధించిన డబ్బులు విదేశాలకు తరలించి, విదేశాల్లో ఏ విధంగా వాళ్ళు మైనింగ్ ఇది చేశారో, సినిమాల్లోకి ఎంటర్ అయ్యారో మనందరికీ అర్థమవుతుంది. రాజకేశ్ రెడ్డి ఆయన బృందం తరచు విదేశ పర్యటన చేసేది. విమాన ప్రయాణం, అక్కడ విలాసవంతమైన హోటల్లో వసతి కోసం భారీగా ముడుపులు సొమ్ము వెచ్చించింది. వారి ప్రయాణ ఏర్పాట్లు చూసే ఆద్య ట్రావెల్స్ సంస్థకు ఈడీ ఎంటర్టైన్మెంట్స్, రిసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ 49 లక్షలు ఒకసారి, 1.42 కోట్లు అంటే 1,42,00,000 మరోసారి చెల్లించినట్లు సిట్ గుర్తించింది. ఈశ్వర్ కుమార్ రెడ్డి 2021 నుంచి మొత్తం 28 సార్లు విదేశాలకు వెళ్ళాడు. ఈ ముఠా సభ్యులు ఆదాయం పన్ను పత్రాల్లో చూపిన వివరాలకు, వారి బ్యాంకు లావాదేవీలకు పొంతం లేదు. రాజకేశ్ రెడ్డి పిఏ పైలా దిలీప్ తన వార్షిక ఆదాయం 7 లక్షలేనని ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన వివరాల్లో పేర్కొన్నారు. కానీ అతని ఖాతాల్లో 2.5 ఏళ్లలో 80 లక్షలు జమ అయింది. సో విదేశాల్లో పెట్టుబడులు, ముడుపుల సొమ్మును రాజకేశ్ రెడ్డి ఆయన అనుచరుగాను హవాలా మార్గాల ద్వారా విదేశాలకు తరలించి ఆ సొమ్ముతో ఆయా దేశాల్లో పలు కంపెనీలు ఏర్పాటు చేసి నల్లధనాన్ని వైట్లోకి మార్చేందుకు ప్రయత్నించారు. 2024లో వైకాపా అధికారంలోకి రాకపోయినా ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తగా ఆ సొమ్మును విదేశాలకు తరలించినట్టు సిట్ పేర్కొంది.
రాజకేష్ రెడ్డి, ఆయన ముఠా సభ్యులైన బూనేటి చాణక్య, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, సైమన్ ప్రసన్ తదితరులు హవాలా మార్గాల్లో తరలించారు. ఆ సొత్తులో యుఏఈ, జింబాబ్వే, థాయిలాండ్లో పెట్టుబడులు పెట్టారు. హవాలా మనీ లాండరింగ్లో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. దుబాయ్లో టెక్కర్ ట్రేడింగ్ ఎల్ఎల్సి, టెక్కర్ ట్రక్ యుఏఈ, ట్రాన్స్పోర్ట్ ఎల్ఎల్సి, హోమ్ హేవన్స్ ఆన్లైన్ ఫర్నిచర్ కంపెనీలు ఏర్పాటు చేశారు. యూకేలో టెక్కర్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ నెలకొల్పారు. సో యూకే వరకు వెళ్ళారు వీళ్ళు. మద్యం కేసు దర్యాప్తు ప్రారంభమైన వెంటనే అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముఠా సభ్యుల్లో పలువురు విదేశాలకు పారిపోయారు. అక్కడ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సరే, వీళ్ళని ఎప్పుడు పట్టుకుంటారో తెలియదు. మొత్తం మీద సిట్ ఇప్పటి వరకు విచారించిన దాని ప్రకారం ఈ మద్యం స్కామ్కి సంబంధించిన సొమ్ముని బంగారంలో, రియల్ ఎస్టేట్లో, సినిమాల్లో, అలాగే స్టార్టప్ కంపెనీలు పెట్టడంలో, ఆ తర్వాత హవాలాలో, తర్వాత మనీ లాండరింగ్ చేసి విదేశాల్లో మైనింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే విదేశాల్లో కొన్ని కంపెనీలు పెట్టి వాళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో నెలకొంది. సో ఇప్పుడు బంగారం రేటు ఎందుకు పెరిగింది, రియల్ ఎస్టేట్ రేట్లు ఎందుకు పెరిగినాయి అనేది కొంతవరకు అవగాహన వస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. కేవలం లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి పర్యవసానాలు ఇవన్నీ. ఇక మైనింగ్, ల్యాండ్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కాళేశ్వరం, అలాగే ఈ రేసు, అలాగే పౌర సరఫరాల శాఖ వడ్లు కొనుగోలు చేసే దాంట్లో ఇవన్నీ చాలా స్కామ్స్ ఉన్నాయి. మిల్లర్స్ స్కాము ఇవన్నీ ఉన్నాయి తెలంగాణలో కూడా. ఈ స్కాముల పర్యవసానమే రియల్ ఎస్టేట్ కానీ, బంగారం కానీ గత 2-3 సంవత్సరాల నుంచి పెరగడానికి కారణం. ఇప్పుడు వీటి మీద ప్రభుత్వాలు నిఘా వేసాయి, దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ పడిపోయింది, బంగారం రేటు పడిపోయింది. రాబోయే రోజుల్లో మరింత సీరియస్గా విచారణ చేస్తే ఈ మొత్తం బ్లాక్ మనీ కనుక బయటకు వస్తే వాస్తవంగా బంగారం రేటు నిజంగానే 50,000కు వచ్చే అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ మధ్యతరగతికి అందుబాటులో ఉండేలాగా రియల్ ఎస్టేట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? థ్యాంక్ యూ.